అడగాలి కానీ అది చిన్న కోరికలా కనపడుతుంది. కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు. అటువంటి స్థితిని పొందారు. కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే, ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద. అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి? ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది, తల్లిగా ఆడించింది. ప్రేమని జ్ఞానాన్ని రెండిటిని అలాంటి పెట్టింది. ఇది మరింత పై స్థాయి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి. వచ్చినటువంటి పిల్లని చూసి ఆవిడ అంటుంది, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడ నన్ను కన్న తల్లి వచ్చే, నా కూతురంట లేదు నన్ను గన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే, తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే, అబల కరుణింప నీతెంచ ననుచు బిగిచి, కౌగిలించెను మేనక గౌరి చూచి. నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా. కమనీయ మోహన కరభారతి వచ్చే, ఆ సరస్వతీదేవే కమనీయ రూపంలో ఇలా వచ్చింది. దయతోడ నన్నేలు తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే. ఆమెలోనే సరస్వతి, ఆమెలోనే లక్ష్మి, ఆమెలోనే జగదంబ. ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక. పొంగిపోయి కౌగిలించుకుని పరవశించిపోయింది. నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. మేనకా హిమవంతులు పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతన గారు. వాళ్ళు చేసుకున్నటువంటి తపఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ్యి ఆడింది అని. కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అది అమ్మవారి అనుగ్రహం. పోతన గారికి ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయం ఇచ్చి, ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్యరూపాన్ని పొందితే, ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆ ఆనందానికి పొంగిపోతున్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని, ఈ పద్యాలను ఇవాళ మళ్ళీ చదివానో తెలుసా అండి? మీకేం తెలుసు, ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు. ఎవరో అబ్బా నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, నాకు అలాగా అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు. అలా ఎవరైనా అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుడుతుంది. ఆ స్థితికి ఆధారమేది? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. దాని శక్తి అమ్మవారిలా అనుగ్రహించడం. దాని శక్తి ఇంకొకటి ఉంది. ఊపిరికి కదా ముక్కు సంకేతిస్తాం. వాసన ఊపిరికి అంతర్గతమేనండి. ఊపిరితోనేగా వాసన చూస్తారు మీరు. ఊపిరిని విడిచి వాసన చూడడం, వాసన చూడడానికి ఊపిరి కాక వేరొక సాధనాన్ని స్వీకరించడం కుదరదు. ఊపిరి వాసన రెండింటినీ ఏకీకృతమయ్యే స్వీకరిస్తాం మనం. అమ్మవారి ఊపిరి, మన ఊపిరి మీరు బాగా ఆలోచించండి. మన ముక్కు అనొకసారి వదిలి అని పీల్చాను అనుకోండి, నా ఆయుర్దాయం తరిగిపోతుంది. నేను ఒక్క ఊపిరి తీసి ఒక ఊపిరి వదిలితే నా ఆయుర్దాయం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే నాకు ఇన్ని ఊపిరిలు అని ఇస్తాడు పరమేశ్వరుడు. నేను ఆ ఊపిరిలు తీసి ఊపిరిలు విడిచిపెట్టడంలో నా ఆయుర్దాయం పూర్తయిపోతుంటుంది. కానీ ఆ ఊపిరి, అమ్మవారు కూడా ఊపిరి తీసి ఊపిరి వదులుతుంది. దేంతో? ఈ ముక్కుతోటే. కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు నా ఆయుర్దాయమును నిర్ణయించగలిగినటువంటి చిహ్నము. మీరు బాగా పసిగట్టారో లేదో, ఈ ముక్కుయే నా ఆయుర్దాయమునకు సూచన. అమ్మవారి ముక్కులోంచి వచ్చేటటువంటి ఊపిరి ఆవిడ విడిచిపెడుతుంది, ఆవిడ ఊపిరి తీస్తుంది. ఆవిడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. అవి కూడా అమ్మవారి ఆయుర్దాయానికి సూచనలా? కాదు. మరి ఏమిటవి? అంటే ఏ ప్రయోజనం లేకుండా అలా ఉంటుందా ఊపిరి మామూలుగా తీసి విడిచిపెట్టడం? లేకపోతే అమ్మవారి ఊపిరికి కూడా ఏదైనా సంకేతం ఉంటుందా? ఆ ఊపిరి ఏదైనా అయి ఉంటుందా? ఏమైనా అయి ఉంటుందా? ఏమై ఉంటుంది? అమ్మవారి యొక్క ఊపిరి, అమ్మవారు విడిచిపెట్టి అమ్మవారు తీసినటువంటి ఊపిరియే
శృతి వేదం. ఎందుకని నేను మీకు తరచు సభల్లో చెప్పా, నేను ముందా నా ఊపిరి ముందా? నేను నా ఊపిరి ఒక్కసారే, నేనే నా ఊపిరి, నా ఊపిరే నేను. నాకన్నా ముందు నా ఊపిరి ఉండదు, నేను పుట్టిన అరగంటకి నాకు ఊపిరి రావడం ఉండదు. నా ఊపిరి నేను ఒక్క కాలంలోనే ఉంటాం. నా ఊపిరి ఎప్పుడు మొదలైందో నా ఆయువు అప్పుడు మొదలైంది. అమ్మవారు ఊపిరిని తీసి విడిచిపెట్టడం అంటే వేదం. ఇప్పుడు అమ్మవారి ముక్కు వంక చూస్తే ఏమిటి వస్తుంది అంటే పురుషార్థ సమన్వయం వస్తుంది అన్నారు. ఎక్కడెక్కడ నువ్వు గాడి తప్పావో అక్కడక్కడ దిద్దుబాటు చేస్తుంది అమ్మవారు. ఆ ముక్కు వంక చూసి నమస్కారం చేస్తే, ఆ ముక్కుని ఈ నామంతో పలికితే ఎక్కడ పోతోంది మనకి అంటే, మనకి పురుషార్థములను ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్ష. ఇందులో మొదటిది చివరిది మనకు అక్కర్లేదు. పరమప్రీతి ద్వితీయ పురుషార్థము, తృతీయ పురుషార్థము, ఈ రెండింటి మీదే మనకి. రెండో పురుషార్థం అర్థం, మూడో పురుషార్థం కామం. ఈ రెండింటి మీద ఉన్న ఆసక్తి, అసలు ఇంకో రెండు ఉన్నాయని కూడా మనకి తెలియదు. ఇవి రెండు ఉన్నాయని తెలియకపోయినా వాటి కోసం మేము పర్లాట ఉంటుంది. ఇటువంటి వాణ్ణి ఇప్పుడు ఈ అర్థము కామము ఈ రెండిటిని నీ జీవితంలో ఆవిడ దూరం చెయ్యదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయం. అమ్మవారి ముక్కు వంక చూస్తే నీ యొక్క అర్థము, నీ యొక్క సంపద క్షీణించదు, ద్విగుణీకృతం అవుతుంది. ఎలా అవుతుందో తెలుసా అండి? ధర్మబద్ధమై. నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు ఆ డబ్బు గురించి. డబ్బు అన్న మాటకి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు. డబ్బు ఉండడం మీకు ఏమిటి చేస్తుంది? మీకు సుఖాన్ని ఇస్తుంది కదండి. ఏం చెప్తాం మనం? డబ్బు ఉంటే సుఖంగా ఉంటామండి ఏం చెప్తాం. నేనంటాను సుఖమే మీకుంటే అప్పుడు డబ్బు అవసరం ఏంటి? లేదా మీకు సుఖంగా లేడని అనుకున్నవాడు వాడు చాలా సుఖంగా అలా ఉండడంలో ఉంటే అప్పుడు మీకు మీ డబ్బుతో వాడి సుఖం ఎలా మీరు చెప్పగలరు? మీకు ఏసీలో ఉండడం సుఖం అండి. ఒక మహాభక్తుడికి మంచి రోహిణీ కార్తెలో ఒక దేవాలయం అంతరాలయంలో కూర్చుని ఎవ్వరూ లేరు కదా అని చెప్పి ఆలయం లోపల కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి సాయంకాలం 4 వరకు ఎవరూ చూడలేదు కదా అని గుళ్ళో ఉండిపోయి అంతర్ముఖుడైపోయాడు. అది ఆయనకి సుఖం. ఇప్పుడు ఏమంటారు? ఆయనకి తృప్తి ఉన్నది. తృప్తి చేత కలిగినటువంటి సుఖము వలన పొందిన ఐశ్వర్యము ముందు భౌతికమైన ఐశ్వర్యము నిలబడలేదు. నీవు ఎన్ని సుఖములను పొంది ఇంకా తృప్తిలో లేవు. ఆయన ఏవి లేవని నువ్వు అనుకుంటున్నా పూర్ణమైన తృప్తితో ఆయన ఉన్నాడు. అన్నీ ఉండి నువ్వేది పొందలేకపోతున్నావో, ఏమీ లేవని నువ్వు అనుకుంటున్న ఆయన తృప్తితోనే ఉన్నాడు. ఎవరు ఐశ్వర్యవంతుడు? కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఒకడు జ్ఞానము చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు భక్తి చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు సంపద చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు. ఎవడు ఎలా కావాలనుకుంటున్నాడో అటువంటి ఐశ్వర్యాన్ని ఆవిడ ఇవ్వగలదు కాదు. అర్థమును ఇస్తుంది కానీ అది ధర్మబద్ధమైన అర్థమై ఉంటుంది. ఖర్చు కూడా ధర్మబద్ధమై ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? వంశంలో ప్రమాదం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ధర్మబద్ధము కాని ఆర్జన చేత, ధర్మబద్ధము కాని వ్యయం చేత. ధర్మబద్ధము కాని అర్థము విపరీతంగా వచ్చి నించుందనుకోండి, అంత స్థాయిలో జీవితాంతం ఏడవలసిన ఏడుపుని కూడా పక్కనే పెట్టేస్తున్నాడు. చాలా చిత్రంగా ఉంటుంది తెలుసా అండి? ధర్మబద్ధమైన అర్థమే ఇంట్లో ఉందనుకోండి, వాడి కన్నంబట నీరు రావలసిన అవసరం లేకుండా ఆవిడ చూస్తుంటుంది. ఎందుకని? డబ్బంటే నీకు ఎప్పుడు ఎంత అవసరమో అంతా ఆవిడ సమకూర్చేస్తుంది. నీవెప్పుడు ఇది నాది కాదనుకున్నావో అది నీది కాదని ఆవిడ స్పష్టం చేసేస్తుంది. నిన్నొక్క పరీక్ష పెడుతుంది. నీది కాని దానికి నువ్వు వెంపర్లాడతావా? నాది కానిది నాకు అక్కర్లేదమ్మా నువ్వు నిలబడగలిగితే ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది. అర్థము ధర్మముతో ముడివేస్తుంది, కామము ధర్మముతో ముడివేస్తుంది. అర్థము ధర్మముతో కామము ధర్మముతో ముడిపడిపోతే 4వ పురుషార్థం మోక్షం వచ్చేస్తుంది. అంతే. ఈ రెండు ధర్మంతో ముడిపడకపోతేనే పునర్జన్మ. ఇవి రెండు ధర్మంతో ముడిపడాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, బతకడం అంటే ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పినది బోధ కాదు,
ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పినది ధర్మము కాదు, ఎవడి నోటికొచ్చినట్టు వాడు చెప్పేస్తాడు. అవన్నీ ధర్మాలని మీరు అనుకుంటున్నారా? కాదు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అన్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, అవతారం వెళ్ళిపోతోంది, మాకెక్కడ దొరుకుతారు మళ్ళీ గురువుగారు? మీ అవతార పరిసమాప్తి సమయంలో మీరు ఇచ్చినటువంటి సాహిత్యం మహాసముద్రం. ఒక జన్మ మాకు చాలదు, మీకు 32 ఏళ్ళు సరిపోయాయి, మాకు చాలదు అది చదవడానికి. తేలికగా మాకేమైనా మార్గం చెప్తారా అని అడిగారు. అడిగితే శంకరులు అవతార పరిసమాప్తి చేస్తూ శిష్యుల్ని ఉద్దేశించి చెప్పిన ఆఖరి వాక్కులు ఇవే. వేదో నిత్యమధీయతాం, ప్రతినిత్యం వేదాం గురించి తెలుసుకోండి, చదువుకోండి. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఏం చెప్పిందో ఆ మాటలే నమ్మండి, వేదంలో చెప్పిన విషయాల్ని అనుష్ఠానం చెయ్యండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, మీకు మాట్లాడడం వచ్చు, వాదించడం వచ్చని వేదంలో చెప్పిన విషయానికి వ్యతిరేకంగా వాదన చెయ్యడం ఆపు చేసేయండి. శృతిమతస్తర్కానుసంధీయతాం, వేదము యొక్క హృదయమును తెలుసుకుని దాన్ని సమర్థిస్తూ మాట్లాడడానికి మీకున్నటువంటి శక్తిని ఉపయోగించండి. శంకరాచార్యుల వారు ఇటువంటి మాటలు ఒక్క 10-11 మాటలు చెప్పి అవతార పరిసమాప్తి చేశారు. ఇందులో మొట్టమొదట ఆయన ఉచ్చరించినటువంటి మొదటి మాట వేదం, వేదో నిత్యమధీయతాం అంటూ మొదలుపెట్టారు. చరమ సందేశానికి చాలా గొప్ప స్థితి ఉంటుంది. శంకర భగవత్పాదులంతటి వారి ఆఖరి మాటలు లోకానికి సందేశం, వేదాన్ని పాటించండి, వేదాన్ని నమ్మండి, వేదం ప్రకారం బతకండి. ఆ వేదం ఎక్కడుంది? అమ్మవారి యొక్క ఊపిరి అయి ఉన్నది. ఇప్పుడు మీరు అమ్మవారి ముక్కు వంక చూస్తే మీకేమొస్తుంది? అమ్మవారు ఎలా బతకాలని కోరుకుని మీకు చెప్పిందో అలా బతికేటటువంటి అనుగ్రహం కూడా వస్తుంది. ఇది అమ్మవారి యొక్క ముక్కుని దర్శనం చెయ్యడం వల్ల వచ్చేటటువంటి మహద్భాగ్యం. అందుకే ఆ నామం చదివేటప్పటికే ఒక్కసారి ఉలికిపాటు వస్తుంది. అయ్య బాబోయ్, ఎంత గొప్ప నామం ఈ నామం! ఇది ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే అమ్మవారే కూతురుగా వచ్చేస్తుంది. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే వేదంలో బతకడం వస్తుంది. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే అర్ధకామముల సమన్వయం వచ్చేస్తుంది ధర్మంతో. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే ఉత్తర క్షణంలో మన జీవితం మారి పరమ పవిత్రంగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని కూడా మనం పొందేస్తాం. కాబట్టి ఇటువంటి స్థితిని మనం పొందాలి అని అంటే ఒక్కటే తేలిక మార్గాన్ని అమ్మవారు మనకి వసిన్యాది దేవతల ద్వారా అందిస్తోంది. అదే తల్లిది నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. అయితే మీరు ఇక్కడ నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు. ఏమండి, చాలా బాగుంది మీరు చెప్పిన విషయం, ఇదంతా ఎవరికి సంబంధించిన గొప్పతనం? ముక్కుకి సంబంధించిన గొప్పతనం తప్ప సంపంగి పువ్వుది కాదుగా. ఇందులో అమ్మవారి ముక్కుకి ఉన్న ఈ గొప్పతనాల్లో ఏవైనా ఏదో రంగు అన్నారు, వాసన అన్నారు, లేకపోతే అది విచ్చుకోవడంలో లక్షణం అన్నారు, పోల్చారు, బాగుంది. సంపంగి పువ్వుని ఇంత గొప్ప వస్తువుతో పోల్చేటప్పుడు సంపంగి పువ్వుకి కూడా చెప్పతగినంత గొప్ప లక్షణం కూడా ఏదైనా ఉందా అమ్మవారి ముక్కుతో పోల్చడానికి? అంటే దీన్ని సంకేతించడానికి ఒక వస్తువు ఏమిటి? నువ్వు ఊహిస్తే ఎన్నున్నాయో చూడని శంకరాచార్యుల వారు ఇంతకన్నా పై స్థాయిలో మాట్లాడారంటాను నేను. యథార్థం అది. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి? ఆయన అన్నారు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతూ, అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తా సా బహిరపి సముక్తామణిధర అన్నారు. ఎంత గొప్ప శ్లోకమోనండి సౌందర్యలహరిలో. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అన్నారు. అమ్మా, హిమవంతుని యొక్క వంశము అనబడేటటువంటిది ఒకటి ఉంది. అంటే హిమవంతుని యొక్క బిడ్డలు 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 బిడ్డలు. ఇందులో సాధారణంగా వంశము అనేటప్పటికీ మనం ఏం చెప్తామంటే, సాధారణంగా లోకంలో ఎవరో ఒక కొడుకు చెప్తాం, ఇక్ష్వాకు వంశానికి అంతటికీ గొప్ప పేరు ఎవరి వల్ల వచ్చిందండి అంటే రామచంద్రమూర్తిని పక్కన పెట్టండి, రఘుమహారాజు గారి వల్ల వచ్చింది. అందుకే ఇక్ష్వాకు వంశానికి పేరే మారిపోయింది, రఘువంశం అని పిలిచారు. అది రఘువంశం కాదు, ఇక్ష్వాకు వంశం.
రఘుమహారాజు గారు పుట్టినా ఆ వంశం పేరు అలాగే ఉండాలి. ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు పుట్టారనాలి. అసలు ఆ పేరు పోయి రఘువంశం అన్నారు దాన్ని. అంటే వంశానికే పేరు తెచ్చినవాడు పుట్టాడు. అందుకని ఇప్పుడు ఏమంటారంటే ఆ ధ్వజమునకు పటి అంటే పతాకమైన అంత గొప్పవాడు. ఆ వంశం పేరు మారింది. అందుకే చూడండి ఓ మాట అంటారు, గోత్రం చూస్తారు పెళ్లి చేసేటప్పుడు. గోత్రం చూసి గోత్రానికి ఋషులు చూస్తారు. ఋషులు చూసి మీది ఏ వేదం అని అడుగుతారు. మీది ఆ వేదంలో మీరు ఏం చదువుతూ ఉంటారు అని అడుగుతారు. అడిగి దాన్ని బట్టి సూత్రములను చూస్తారు. ఆ సూత్రములను బట్టి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చెయ్యాలో ఉంటుంది. వాళ్ళు ఈ నెలలలో పెళ్లి చెయ్యాలని ఉంటుంది. ఇందులో మగపిల్లాడికి అధికారం ఉండదు. ఈ నెలలో పెళ్లి చేయమని అడగకూడదు మగపిల్లివారు. ఆడపెళ్లివారిది అధికారం. కన్యాదానం చేసేవాడు అప్పుడు చెయ్యాలి. ఆయన నిర్ణయించుకోవాలి, మాకు ఈ సమయంలో కన్యాదానం చేస్తాం. నేనున్నాననుకోండి, చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనానసా సామాశ్వాత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేశ గోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంబో అభివాదయే అంటే నేను ఆపస్తంభ సూత్రులు ఏ సమయంలో కన్యాదానం చేస్తారో చూసుకోవాలి. చూసుకుని ఆపస్తంభ సూత్రుడికి విశేషకాలం ఉంటుంది కన్యాదానం చేయడానికి. ఆ సమయంలో ముహూర్తం పెట్టించాలి తప్ప ముహూర్తం కోసం వెడితే కేవలం నక్షత్రాలు చూడడం కాదు, ఇది తెలిసి ఉండాలి. వీళ్ళ సూత్రమేమి, వీళ్ళ గోత్రాల్లో ఏమున్నాయి, వీళ్ళు ఎప్పుడు కన్యాదానం చెయ్యాలి చేస్తారు. అందుకే శుభలేఖలో పెద్దలు నిశ్చయించినారుగాన తప్ప ఇప్పుడు సత్రవులు దొరికాయి కాబట్టి, బ్యాండ్ దొరికింది కాబట్టి, వంట వాళ్ళు దొరికారు కాబట్టి పెట్టాం కాదు. పెద్దలు నిశ్చయించినారుగాన అంటే సూత్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి కన్యాదానం. చేస్తేనే దాని పరిపూర్ణ ఫలితం. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనవి చేయవలసి వచ్చింది అంటే అమ్మవారి యొక్క ముక్కు గురించి చెప్పడంలో శంకర భగవత్పాదులు అంటున్నారు, అసౌ నాశావంశగిరి వంశధ్వజపటి. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రఘువు వల్ల రఘువంశమని పేరు వచ్చినట్టే అమ్మవారు హిమవంతుని యొక్క కుమారులలో వచ్చింది కాదు, కుమార్తెగా వచ్చింది. ఆడపిల్లగా వచ్చిన ఆ పిల్ల హిమవంతుని యొక్క వంశమునకు ధ్వజపటి. ఆ ధ్వజమునకు, ఆ వంశమనేటటువంటి జెండా కర్రకి ఆవిడ పతాకము. అంటే ఆడపిల్ల వల్ల మా వంశం ఎలా వృద్ధి చెందుతుందండి అని నువ్వు అనవద్దు. ఆడపిల్ల పుట్టినింటిని మెట్టింటిని రెండిటినీ కూడా గొప్ప స్థితి యందు నిలపగలదు. కొడుకేం చెయ్యగలడు? ఒక్క కన్నవారినే తరింప చెయ్యగలడు. అమ్మాయి అలా కాదు, రెండు వంశాల వాళ్ళని తరింప చెయ్యగలదు. ఈ శక్తి ఉంది. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి. అమ్మా, పరమశివుడి వంశాన్ని ఉద్ధరించడానికి ఏముంటుందండి? ఆయనే మహాజ్ఞాని, ఆయనే అందరికీ మోక్షం ఇవ్వాలి. కాబట్టి తల్లి, నువ్వు హిమవంతుని యొక్క వంశంలో పుట్టడంలో ఈ ముక్కుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు. నువ్వు అక్కడ పుట్టడం వల్ల అక్కడ ధ్వజానికి, వంశమనబడేటటువంటి ధ్వజానికి నువ్వు పతాకాన్ని అయ్యావమ్మా. ఇది వాళ్ళకున్నటువంటి కీర్తి. మనం చూడండి, దేశము యొక్క సార్వభౌమాధికారము దెబ్బతింది అని ఎప్పుడంటాం? ఒక జెండా అవమానింపబడింది అనుకోండి, భారత జాతీయ పతాకాన్ని మీరు అవమానం చేశారనుకోండి, వాన కురుస్తుండగా జెండా ఎగురుతోంది అనుకోండి, ఈజ్ లైబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్, కారాగారంలో పెడతారు. వాన పడుతుండగా జెండా ఎగరకూడదు, జెండాని గబగబా పైకెత్తకూడదు, గబగబా కిందకి తెక్కకూడదు. ఎక్కడైనా ఏదైనా జరగరానిది జరిగిందనుకోండి, జెండా పైన కాదు కిందకి కాదు, అవనతం చేసేస్తారు, మధ్యలోకి వచ్చేస్తుంది జెండా. జెండా దేశంలో జరిగినటువంటి పెద్ద పెద్ద పరిణామములకన్నిటికీ సూచనగా ఉంటుంది. జెండా ఊంచా రహే హమారా, భారతీయ త్రివర్ణ పతాకం సర్వకాలముల యందు శోభాయమానమై అలా వెలుగుతోందనుకోండి, అలా ఎగురుతోందనుకోండి, భారతీయులందరూ సుఖ సంతోషములతో ఉన్నారు అని గుర్తు. భారత జాతీయ పతాకం కోసమని అసువులొడ్డినటువంటి మహాపురుషులు ఉన్నారు తెలుసా అండి? నేను ఒక విషయం చదివి ఆశ్చర్యపోయాను. మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు. ఆయనకి కొడుకు పుట్టాడు. పెళ్ళయిన తర్వాత ఆయన భార్యతో కాపరం చేసింది ఒక 6 నెలలు, మళ్ళీ వెళ్ళిపోయాడు యుద్ధభూమికి. కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది. ఆయన కొడుకు పుట్టాడండి, నేను చూడ్డానికి పెడతాను అని టెలిగ్రామ్ చూపించాడు ఆఫీసర్కి. లీవ్ గ్రాంట్ చేశారు. మర్నాడు అతను సెలవులో వెళ్ళిపోవాలి. ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు చాలా దాడి చేస్తున్నారు అని తెలిసింది. ఆ అధికారి అన్నాడు, ఏమయ్యా చాలా ఉపద్రవం వచ్చింది, నీకు రేపటి నుంచి నేను సెలవు ఇచ్చేశాను, నువ్వు బయలుదేరు, కానీ దీనికి మెరికలైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలి, నువ్వేనా కొన్ని పేర్లు చెప్తావా అని అడిగాడు.
అడిగితే అతను అన్నాడు, నా కొడుకుని నేను ఎప్పుడైనా చూడొచ్చు, నా భార్యని ఎప్పుడైనా చూడొచ్చు, నా తల్లి ఆ పతాకం మాత్రం అలా ఎగురుతుండవలసింది, నేనే వెడతానని వెళ్ళాడు. ఉగ్రవాదులందరినీ తన తుపాకీ గుళ్లతో పడగొట్టిన అతను చిట్ట చివర అందరూ పడిపోయారనుకుని లేచి నిలబడ్డాడు. కొస ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తుపాకీ తీసి అతన్ని జల్లెడ కింద కొట్టాడు. అతను ప్రాణం వదిలేశాడు. మీకు నేను ఒక విషయం చెప్పనా, అతని ఫోటో కానీ అతని గురించి కానీ భారతీయ టీవీ ఛానళ్లు ఏవీ ప్రసారం చేయలేదు. ఎవరు ప్రసారం చేశారో తెలుసా అండి? ఇంతటి మహాత్ముడు భారతదేశంలో నేల కొరిగిపోయాడు, కన్న బిడ్డని కూడా చూసుకోకుండా దేశం కోసం అసువులు బాసిన మహానుభావుడు అని చెప్పి బీబీసీ ఛానల్ కవర్ చేసింది. మన ఛానల్స్ కవర్ చేయలేదు. దేశ ద్రోహుల గురించి చూపించడానికి గంటల సేపు చూపిస్తాయి ఈ ఛానల్స్. దేశభక్తుణ్ణి చూపించడానికి వీళ్ళకి ఖాళీ లేదు. అంత దిక్కుమాలిన స్థితిలో ఇవాళ మనము మన ప్రసార సాధనాలు ఉన్నాం. నేను దేని గురించి చెప్తున్నానంటే, పతాకం అంటే ఆ స్థాయిలో ఉంటుంది ఉపాసకుడికి. అమ్మా, నువ్వు తుహినగిరి వంశధ్వజపటి, హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు ధ్వజపటి, పతాకానివమ్మా. నువ్వేం చేస్తావు? త్వదీయోనేదీయ ఫలతు ఫలమస్మాకముచితం, మాకు ఏది ఉచితమైనటువంటి యోగ్యమైనటువంటి ఈయదగినటువంటి ఫలమున్నదనుకుని నువ్వు అనుకుంటున్నావో దాన్ని మాకు కటాక్షించడంలో కించిత్ ఆలస్యం కూడా నువ్వు చెయ్యవు తల్లి, మాకు ఆ ఫలాన్ని ఇచ్చేస్తావు అని శంకరులు ఒక గమ్మత్తైనటువంటి మాట ఒకటి అన్నారు. నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి అన్నారు. అమ్మా, నీ ముక్కుందే ఇది వెదురు బొంగులా ఉంది అన్నారు. నేను ఎందుకు మళ్ళీ ఈ శ్లోకంలోకి వచ్చాను? సంపంగి పువ్వుతోనే ఎందుకు పోల్చారన్న దాన్ని సమర్థించడానికి ఈ శ్లోకంలోకి వచ్చాను. ఈ ఎందుకు అక్కడ వదిలిపెట్టాను, ఎందుకు ఎక్కడికి వచ్చాను మీరు జారిపోకూడదు. కాబట్టి అసౌనాసా వంశస్తుహినగిరి వంశధ్వజపటి, వెదురు బొంగులా ఉంది నీ ముక్కు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వెదురు బొంగు లోపల ఖాళీగా ఉంటుంది. లోపల ఖాళీగా ఉన్నటువంటి వెదురు కర్రకి 2 కన్నాలు కొట్టి లోపలికి ఊపిరిని ఊదారనుకోండి, మురళీరవం వస్తుంది, అందులోంచి వేణుగానం వస్తుంది. వెదురు బొంగు యందు ముత్యములు ఉంటాయి. ముత్యములు పుట్టేటటువంటి ప్రదేశాలు కొన్నింటిని చెప్తుంది శాస్త్రం. అందులో వెదురు బొంగులో కొన్ని వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయి. అలాగే ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. అందుకే శాతనకగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు మహాభారతంలో. ఏనుగు యొక్క కుంభస్థలం మీద సింహం తన యొక్క ఆ పంజాతో కొట్టి మాంసాన్ని చీలిస్తే అందులోంచి ముత్యములు వెదజల్లబడతాయిట. గజాసుర సంహారం చేసిన తర్వాత పరమశివుడు ఆ శిరస్సునంతటిని శోధించి ముత్యములను పైకి తీసి దండగుచ్చి పార్వతీదేవి మెళ్ళలో వేశాడు. ఆయన చేయిస్తే అలా ఉంటాయి ఆభరణాలు. కాబట్టి ఆవిడ మెళ్ళో ఉన్నటువంటి ముత్యాలమాల గజాసుర సంహారం తర్వాత పరమశివుడు కూర్చి మెళ్ళో గురువినది. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు అంటున్నారు, నీ ముక్కు వెదురు బొంగు అన్నారు. ఇప్పుడు ఆవిడ ముక్కు వెదురు బొంగు అయితే దోషమేం లేదు, చక్కగా అది పోల్చవలసినటువంటి పోలికే. చెరుకు కర్రలో కూడా ముత్యాలు ఉంటాయి కొన్ని చెరుకుల్లో. ఇప్పుడు ఈ వెదురు బొంగు లోపల ముత్యం ఉంది కాబట్టి లోపల ముత్యం ఉంది. ఈ ముత్యం శంకరులు అంటున్నారు, వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాస గళితం. అమ్మా, నీ ఊపిరి అని తీస్తే ఈ లోపల ఉన్న ముత్యం కొంచెం అలా కొద్దిగా లోపలికి వెళుతుంది. అన్నప్పుడు కొద్దిగా పైకొస్తుంది. కొద్దిగా పైకొస్తే ఆ ముత్యం బాగా పైకొచ్చేస్తుందా? రాదు. కొద్దిగా అలా కనపడి లోపలికి వెళ్ళిపోతుంది. తెల్లటి ముత్యం ఒకటి కనపడుతుంటుంది. కాబట్టి అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం మహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాస గళితం. నీవు ఊపిరి విడిచిపెట్టినప్పుడు ఆ ముత్యము బయటికి వచ్చి కనపడి లోపలికి వెళ్ళిపోతున్నది. ఏ ముక్కు రంధ్రంలోంచి? ముక్కు దర్శనం అంటే ఈ ముక్కు కాదు కదండి. ముక్తాహ అన్నారు శంకరాచార్యుల వారు. అక్కడ ఉంది రహస్యం అంతా. ముక్తాహ అంటే 2 అర్థాలు. ముక్త పురుషులు అని ఒక అర్థం,
ముక్తాహ అంటే ముత్యము అని ఒక అర్థం. ఇప్పుడు ముత్యం కనపడుతుంటే అమ్మవారి యొక్క ఎడమ ముక్కు రంధ్రంలోంచి కనపడుతోందా, కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడుతోందా? ఎక్కడన్నా చెప్పారా శంకరాచార్యులు వారు? శిశిరకర నిశ్వాస గళితం, అమ్మవారి రెండు ముక్కుల్లో చంద్ర సంబంధమైనటువంటి ముక్కు నుండి అని మాత్రం అన్నారు. అంటే ఇప్పుడు ఎడం ముక్కులోంచి వస్తోందా, కుడి ముక్కులోంచి వస్తోందా ఆ ముత్యం? ఏమైనా అర్థం అవుతోందండి మీకు? నేను చెప్పింది అర్థమవుతోందా? అసలు వెదురు బొంగులో ముత్యం ఉంటుంది. అమ్మవారి యొక్క ముక్కు వెదురు బొంగు అయితే అందులో ముత్యం ఉంది. అమ్మవారు కూడా ఆభరణం పెట్టుకున్నప్పుడు ముత్యం ఆభరణంగా పెట్టుకుంటుంది, అందులో కొంచెం ముక్కులోకి ఉంది. ఇప్పుడు ఊపిరి వదిలిపెడితే పైకి కనపడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పైకి కనపడడం కుడి ముక్కు రంధ్రంలోంచా, ఎడం ముక్కు రంధ్రంలోంచా? సత్యవాణి గారు అమ్మా, కుడి ముక్కు. కుడి కాకపోతే ఉండేది ఇంకో రెండోది ఒకటేగా, ఎడం ముక్కు. ఇప్పుడు కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడితే మీకేమైనా అభ్యంతరం ఉందా? సత్యవాణి గారు అంటారు కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడుతున్నారు అంటున్నారు. ఏమో ఆవిడికి ధ్యానంలో అలా కనపడి ఉంటుండొచ్చు, నేను కాదన్ను. కానీ అలా కనపడితే మీకేమైనా అభ్యంతరం ఉందా? ఎడం ముక్కులోనే కనపడాలండి, మాకు కుడి ముక్కులో కనపడడానికి వీలు లేదని ఏమైనా అభ్యంతరం ఉందా మీకు? వాళ్ళు ఎవరో అన్నారు అక్కడ ఎడం ముక్కు అన్నారు. ఏమో వాళ్ళకి ఎడం ముక్కులో కనపడితే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? లేకపోతే అసలు రెండు వైపులా కనపడే అవకాశం ఉంటుందా? ఇటువైపు ఇటువైపు ఎటైనా పెట్టుకోవచ్చు అండి. ఊపిరి వదులుతున్నప్పుడు ఎటో ఒకటి కనపడుతుందండి, దానికి పెద్ద అల్లరి ఎందుకంటే? ఎందుకు అంత పెద్ద మీరు ఈ ముక్కు కనవా ఆ ముక్కు కనవా, ఎందుకు దానికి అంత అల్లరి అని అడగచ్చు. ఎందుకంటే పూర్వం అక్కర్లేని చర్చలు ఒకటి ఉంటుంటాయి అక్కడక్కడ, మీరు చూసారో లేదు. ఎవరో ఒక ఆయన రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అడిగట, ఓ గంటలో ఇటు నుంచి అటు వెళ్ళిపోవడానికి ఏమైనా రైలు ఉందా అండి అని అడిగాడు. అడిగితే ఓ గంటలోనా, ఇటు నుంచి అటు వెళ్ళిపోతావా అంటే, ఇటు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళిపోవడానికి అని అడిగాడు అనుకోండి. సామర్లకోట వెళ్ళి ఇటు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళిపోవడానికి గంటలో ఏం రైలు లేవు అన్నాడు. ఆయన 5 నిమిషాలు ఆగి, పోనీ ఇటు నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళిపోవడానికి ఒక గంటలో రైలు ఉందా అన్నాడు. ఇటన్నా పోవాలి ఇటన్నా పోవాలి, అదే ఇటు పోకపోతే ఇటు పోతానంటే ఏంటి, అలా ఎలా వెళ్తావు? ఇటు లేదు గంట వైపు రైలు, ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు ఆయన. అబ్బే ఏం లేదు, పట్టాలు దాటాలన్నాడు ఆయన. అలాగా ఈ చర్చ. లేకపోతే దీని వెనక ఏదైనా ప్రయోజనం ఉందా ఈ చర్చకి? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అంటూ తిరుగుతుంటే మీ మనసులో కనపడుతూ ఉండాలి ఆయన. మనసుని నిలబెట్టాలంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకని ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేసినటువంటి వారికి ఈశ్వరార్చన యందు ఒక లక్షణం ఉంటుంది. ఇలా ఎద్దుబండి కాడెత్తి అంటాడు రైతు, అనగానే ఎద్దు వచ్చేసి ఇలా మెడ కాడి కింద పెట్టేస్తుంది. మీరు చూడండి, మొదట్లో ఎద్దుని కొత్తగా కొని తీసుకొచ్చినప్పుడు గిత్తదోణ్ణి ఇలా బండెత్తి అంటే అది ఇలా చూస్తుంది. ఏమిటా ఆ పిలుపు ఏమిటి, అసలు ఏమిటా అల్లరి ఏమిటి అని ఇటు తిరిగి నలపనార కట్ట తింటుంది, అదేం రాదు. అందుకని నేను ఏం చేస్తాడంటే ముందు ఎద్దు దగ్గరికి ఎడతాడు, వెళ్ళి దాన్ని లాగి తీసుకొచ్చి దీన్ని కట్టడు, దీన్ని పట్టుకు నిలబడతాడు. నిలబడి తన కొడుకుని పిలిచి వేరే బండెత్తి దాన్ని కట్టరా కాడికంటాడు. రాముడు భీముడు ఇద్దరు ఉంటారు, 2 ఎద్దులు. రావుణ్ణి కట్టు ముందు అంటాడు. అంటే ఈయన బండెత్తి రావుణ్ణి కడతాడు. పరానుకరణము, మనసున్న ప్రాణి ఇంకోటి చేసేది చూస్తుంది. రాముడు ఇలా పెట్టడం, ఇలా వేయించుకోవడం చూస్తుంది. కానీ ఇది భీముడు, రాముడు ఉన్నంత సౌమ్యం కాదు. అందుకని ఇప్పుడు దీన్ని దా అంటాడు, అది ఏం రాదు అన్నట్టు చూస్తుంది. నేనెందుకు దానికి ఎందుకని అంటే తోక మిలిపెట్టో తోషో కొట్టో అక్కడ పెడతాడు. పెడితే ఇలా మెడొంచు అని కాడి పెడదామంటే ఇలా ఇలా ఊపేస్తుంది. ఆఖరికి ఎలాగో అలా పెట్టి ఆ మెడ కింద నుంచి తీసి తాడేస్తాడు. ఇప్పుడు ఆయన బండి ఎక్కడం ఎందుకో తెలుసా, భీముడు కొత్తనావుడు ఆయనకి తెలుసు. అందుకని వెనక్కి వెళ్ళి చల్ అని ఓ కర్ర పెట్టి కొడతాడు. అది ముందుకు ఎడుతుంది, ఇది పక్కకి ఎడుతుంది. ఇప్పుడు 4 దెబ్బలు కొట్టి ఆ పాశాలు పట్టుకుని ముందు నడుస్తూ అది ఎలా నడుస్తోందో నువ్వు ఇలా నడవాలని నేర్పుతాడు. 10 అడుగులు వేస్తుంది, పక్కకి లాగేస్తుంటుంది. కొత్త ఎద్దు కదండి పక్కకి లాగేస్తోంది అంటాడు. మొత్తానికి దాన్ని దారిలో పెడతాడు. ఓ 3 నెలలు అయిపోతుంది, జనపనార కట్ట తింటూ ఉంటుంది. ఇప్పుడు ఎద్దు దగ్గరికి వెళ్ళడం, ఒరేయ్ దాన్ని ఇప్పేరా అంటాడు కొడుకుని. 2 దూడల్ని ఇప్పేస్తారు. ఇప్పేశాక ఇప్పుడు బండిని పైకెత్తి అంటాడు. 2 వచ్చి చక్క కాడి కింద తల పెట్టేస్తాడు. ఇప్పుడు ఏమన్నా అన్నాడా? ఏమనక్కర్లేదు, వచ్చేస్తుంది అంతే. అలా వచ్చేసినట్టుగా అంతర్ముఖత్వం కూడా అలా వచ్చేస్తుంది కొన్నాళ్ళకి.
వచ్చేస్తే ఏమవుతుంది? ఇది శంకరాచార్యుల వారు శ్లోకంలో దాచినటువంటి పెద్ద రహస్యం. అమ్మవారి ముక్కుని ఎలా చూడాలో చెప్తున్నారు. ఇది తెలిస్తే కానీ నీకు అసలు నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత ఒక్కనాటికి తెలియదు. ఎందుకని అంటే, మీరు ఎప్పుడైనా మామూలుగా లోకమునందు ప్రవర్తిస్తూ కోరికతోటో లేకపోతే ఉద్వేగంతోటో లేకపోతే ఏదో మాట్లాడుతూ కోపంతోటో అలజడితోటో కదిలిపోతూ ఉన్నారనుకోండి, కదిలిపోతూ ఉండి మాట్లాడుతూ కూర్చుని వింటూ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడూ కూడా ఎడమ ముక్కులోంచి ఎక్కువ ఊపిరి లోపలికెడుతుంది, కుడి ముక్కులోంచి ఎక్కువ ఊపిరి బయటికి విడిచిపెడుతుంది. రెండు ముక్కులు ఒక్కలా విడిచిపెట్టవు. యోగశాస్త్రం అలా మాట్లాడుతోంది. ఎడమ ముక్కు ఊపిరిని తీయడంలో ప్రధాన పాత్ర, కుడి ముక్కు విడిచిపెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీరు ఉద్వేగములనన్నిటినీ అణిచిపెట్టి ప్రాణాయామం చేసి, అందుకే ప్రాణానాజంయా ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారకాహ అంటే మన వాళ్ళు ముక్కట్టుకోండి అంటారు. ముక్కట్టుకోవడమును ముక్కట్టుకోండి అంటే ఎదరవాళ్ళ ముక్కట్టుకోమని కాదు, మీరు ప్రాణాయామం చెయ్యండి అని. ప్రాణాయామం చేస్తే మీ మనసు మాట వింటుంది. మాట వింటే మీరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో దాని మీద మనస్సు నిలబడిపోతుంది. నిలబడిపోతే ఏమైపోతుందంటే మెల్లిమెల్లిగా ఈ భావతంత్రులు, ఆలోచనలు, కోపాలు, కోరికలు, ఆవేశాలు అన్నీ అణిగిపోతాయి. అణిగిపోయి మెల్లగా ఒక రాయి వేశాక తరంగములన్నీ మెల్లిగా తరిగిపోయినట్టు నిశ్చల స్థితికి చేరుతుంది మనస్సు. ఈ నిశ్చల స్థితికి చేరిపోయిన తర్వాత మనస్సు ఏమవుతుందంటే, మీరు ఎవరిని చూస్తున్నారో వాళ్ళ మీదకి వెళ్ళి నిలబడుతుంది. ఈ నిలబడిపోయినప్పుడు మీరు చూసుకోవడం కుదరదు. ఏమైపోతుందో తెలుసా అండి? ఎమోషన్లెస్ స్టేట్ అంటారు. అంటే ఏమి కదలికలు లేకుండా మనసు నిలబడగానే ఊపిరి ఎడం ముక్కులో, కుడి ముక్కులోంచి ఎక్కువ లోపలికెళ్ళి ఎడం ముక్కులోంచి బయటికి రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఆయన కదలిక లేని స్థితిలోకి చేరిపోయాడు అని గుర్తు. అంటే మనసు ఏ వస్తువుని చూడమందో ఆ వస్తువుని చూస్తోంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక రహస్య సంకేతం చెప్పారు. అమ్మవారి యొక్క ముత్యం ఎటు కనపడుతోంది? శిశిరకర నిశ్వాస గళితం అన్నారు. శిశిరకర అంటే చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రము. ఎడమవేపు ఉన్న ముక్కు రంధ్రానికి చంద్రుడు అధిష్టాన దేవత, కుడివైపు ఉన్నటువంటి ముక్కు రంధ్రానికి సూర్యుడు అధిష్టాన దేవత. అందుకే ఎడమవైపు ఉన్నటువంటిది ఇడానాడి అంటారు. నాడులు యోగ సంబంధం, నరములు వైద్యశాస్త్రంలో దొరుకుతాయి. ఇడ చంద్రనాడి, పింగళ సూర్యనాడి. ఈ రెండూ కలుసుకునేటటువంటి భ్రూమధ్యంలో ఉన్న సుషుమ్న అగ్నినాడి. ఇప్పుడు ఇలా పీల్చే ఊపిరి ధ్యానమునందు ఎక్కువగా ఇలా వెడుతుంది, వెళ్ళి ఎక్కువగా ఇలా బయటికి వస్తుంది. ఇప్పుడు ఇలా బయటికి వస్తోందంటే అమ్మవారి ఏ స్థితిలో ఉంది? నిశ్చల స్థితిలో ఉంది అమ్మవారు. ఆవిడ ఏ విధమైనటువంటి ఉద్వేగమునకు లోనై లేదు. ఆవిడ లేకపోవడం కాదు, ఆ ముత్యం కనపడడానికి నువ్వు కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి. అక్కడ చూసి తర్వాత నువ్వు ధ్యానం చేస్తే ఇక్కడ నీకు కనపడాలి, ఇక్కడ కనపడాలి. ఏం కనపడాలి? ఏదో బొమ్మ చూస్తానంటే కుదరదు. బొమ్మలో ముత్యం వచ్చి వెడుతూ నీకు కనపడదుగా. నువ్వు ఆ స్థితికి వెడితే అప్పుడు కుడి ముక్కులోంచి ఊపిరి లోపలికి వెళ్ళి ఎడం ముక్కులోంచి బయటికి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ స్థితికి వెడితే అమ్మవారి ఎడమ ముక్కులోంచి బయటికి వస్తున్నటువంటి ముత్యం కనపడుతుంది. ఎందుకని ఆవిడ కూడా అప్పుడు ఆ స్థితికి ఇక్కడ చేరింది. ఇక్కడ ఆవిడ చేరడమే, అక్కడ ఆవిడ అలా కనపడ్డం. అందుకని శిశిరకర నిశ్వాస గళితం, చంద్ర సంబంధమైనటువంటి నాడి దగ్గర ముత్యము కనపడుచున్నది. వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాస గళితం సమృద్ధాయత్తా సా బహిరపి సముక్తామణిధర. ఆ ముత్యం అలా కనపడి ఉండిపోదు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వెళ్లి పైకొచ్చేది కనపడాలంటే వెళ్లి పైకొచ్చేదాన్ని గట్టిగా పట్టుకుని నీ మనసు నిలబడాలి. అప్పుడు నీలో కుడి ముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్ళి ఎడం ముక్కులోంచి విడిచిపెట్టడం వస్తే ఆవిడ ఎడం ముక్కులోంచి బయటికి వస్తున్న ముత్యం నీకు కనపడుతుంది. ఇది యోగ రహస్యం. నువ్వు ఎలా ధ్యానం చేసి ఆ ముక్కుని చూడాలో
ఇక్కడ నవచంపక పుష్పాభ అంటే అక్కడ ఆయన అసౌ నాశావంశస్తు హినగిరి వంశధ్వజపటి అంటూ విడదీశారు. విడతీసి ఈ శ్లోకంతో ఆ నామానికి అనుసంధానం చేశారు శంకరాచార్యుల వారు. చేసి ఉరే నాన్న అలా దర్శనం చెయ్యాలరా, ధర్మార్థ కామ మోక్ష సమన్వయం అంటే అంత తేలికది కాదు. నీ జన్మాంతరంలో ఎప్పుడైనా నువ్వు అలా చూడగలిగితే ఉత్తర క్షణంలో ఏమవుతుందో తెలుసా? 2 ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, అర్ధకామములు ధర్మముతో ముడిపడితే నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఇక్కడే లేదు. ఇంకొక పెద్ద ప్రయోజనం ఏమొస్తుందో తెలుసా? ముక్తాహ, నీ ఇంట ఒక ముత్యం పుడుతుంది. ఏదా ముత్యం అంటే ఆ ముత్యమే ముక్త పురుషుడు. ఆయన ఒక మహాపురుషుడు నీ ఇంట జన్మిస్తాడు. ఆయన మహాపురుషుడు అనగా ఏమి అంటే, ఒక డాక్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి, ఏమండి మీ ఇంట్లో డాక్టర్ గారు పుడతారండి అని అనుకోండి. డాక్టర్ గారు అంటే ఏం చేస్తుంటారండి అని మీరు అడగక్కర్లేదు. ఏ డాక్టర్ గారైనా ఒకలాగే పనిచేస్తుంటాడు. చచ్చిపోయేవాడికి ఊపిరి పోస్తుంటాడు. అదే డాక్టర్ గారి కర్తవ్యం. అందుకే వైద్య వృత్తి అంటే అంత గొప్ప వృత్తి. నేనైతే ఆంతరముగా ఏ భావన చేస్తానంటే, కరచరణాదులతో కదులుతున్నటువంటి ఈశ్వరుణ్ణి చూడాలనిపిస్తే డాక్టర్ గారినే చూడాలి. నేను చెప్పట్లా ఆ మాట, వేదం చెప్తోంది. అంత గొప్ప వృత్తి వైద్య వృత్తి అంటే. అటువంటి అంశ ఉంటే తప్ప డాక్టర్ అవలేరు లోకంలో. అటువంటి అంశ పొంది కూడా భ్రష్టులైపోతే నేను దాని గురించి మాట్లాడలేను. కాబట్టి చూడండి, అటువంటి స్థితిని వైద్యుడు పొంది నీ ఇంట పుట్టిన వైద్యుడు కూడా అలా అవుతాడు అంటే మీకు అర్థం అవుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లాంటి ఇంజనీర్ పుడతారో నీకు అర్థం అవుతుంది. కానీ ఒక మహాపురుషుడు ముక్త పురుషుడు పుడతాడు అంటే, ముక్త పురుషులు అందరూ ఒకేలా ఉంటారని ఎక్కడైనా ఉందా లోకంలో? ఒకరు నడిచినట్టే ఇంకొకరు కూడా అలాగే నడుస్తూ ఉంటారని ఎక్కడైనా ఉందా? చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా నడిచి లోకానికి మార్గదర్శకత్వం చేస్తారు. కానీ చెయ్యడంలో వేదం ఒక్కటే ప్రమాణముగా ఉంటుంది. ఇంకా ఏది ప్రమాణమై ఉండదు. నిస్సందేహంగా, నిర్ద్వంద్వంగా, అద్వితీయంగా. అద్వితీయము అన్న మాటలోంచే అద్వైతము అన్నది వచ్చింది. అద్వితీయము ఇంకా రెండవ దాన్ని ప్రమాణంగా చెప్పరు. ఇంకొక దాన్ని తీసుకుని చెప్పడం ఉండదు. వేదమే ప్రమాణంగా చెప్తారు. అందుకే వేదో నిత్యమధీయతాం, వేదము ప్రమాణముగా చెప్పాలి తప్ప ఇంకా ఏ దాన్ని అక్కడ తీసుకొచ్చి కలిపి చెప్పడం కుదరదు, అలా చెప్పకూడదు. వేదం ఒక్కటే ప్రమాణంగా చెప్పాలి. అంతకన్నా సనాతన ప్రమాణములు లోకంలో లేవు. వేదమే పరమ ప్రమాణం. నీవు ఆ విశ్వాసంతోనే మాట్లాడాలి. అందుకే అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ, అంత నమ్మకం ఎవరి యందు ప్రకాశిస్తుందో అది మహాపురుషులకుండే మొదటి లక్షణం. అన్నిటినీ తీసుకొచ్చి ఒకే గాటలో కట్టి ఇవన్నీ దానికే దారని చెప్పడాన్ని మహాపురుష లక్షణంగా అంగీకరించారు. వేదము ప్రమాణముగా చెప్పగలగాలి. దానికి పుట్టుకతో అలవడుతుంది కొంతమందికి. ఆ స్థితిని చేరుతారు. వాళ్ళకి ఏది ఊపిరి? వేదం ఊపిరి. వేదము దీన్ని తిరస్కరించింది. వాళ్ళు ఒక్కనాటికి అంగీకరించారు జీవితంలో. కమ్ వాట్ మే అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏదైనా రాని ఏదైనా పోని వాళ్ళకి అనవసరం. వేదమే ప్రమాణము. వేదము యొక్క నిర్వచనంలోనే, వేదము ఇచ్చినటువంటి పరిధిలోనే ఏదైనా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఎట్నించెటిరండి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టేస్తుంటారు. ఇటువంటి స్థితిలో ఉన్న మహాపురుషుడు పుడితే ఏమవుతుంది? ఒక డాక్టర్ గారు పుట్టారనుకోండి, ఒక 2 తరాలో 3 తరాలో 4 తరాలో చెప్పుకోవచ్చు. ఒక మహాపురుషుడు పుడితే ఆ వంశమునకు ఒరిగేది ఉండదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. 10 తరాలు మోక్షాన్ని పొందుతారు అక్కడ వరకే. మహాపురుష సన్యాసం చేత 10 తరాలు మోక్షాన్ని పొందుతారు. కానీ బాహ్య ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ మహాపురుషుడు ఏం చేస్తాడు? సనాతన ధర్మమునే నిలబెట్టేస్తాడు. సనాతన ధర్మము మీద విశ్వాసాన్ని నిలబెట్టేస్తాడు. తన జీవితాన్ని సనాతన ధర్మమునకు నిరూపణంగా పూర్తి చేసేస్తాడు. ఇది ఇంత స్థితిలో పుట్టడం అంటే అది ఏదో ఒక సామాన్యమైనటువంటి స్థాయిలో ఉన్న పుట్టుక కాదు. కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడు అలా పుట్టగలుగుతాడు.